సో అది సార్, ఇది 1500లో 25 పెద్ద లెక్క కాదని అట్లా సింపుల్గా తీసిపారేయాలా, లేదంటే గనక అసలు అసైన్డ్ భూములు కావాలని కలుపుకునే అవకాశం ఏమి ఉంటుందా, లేదంటే పొరపాటును కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి? రెండు, ఇప్పుడు ఇచ్చినటువంటి కలెక్టర్ ఇచ్చిన నివేదిక ప్రకారంగా 2 సంవత్సరాల తర్వాత చర్యలు తీసుకోవటం ద్వారా ఇది రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు అని చెప్పేసి అనే దానికి ఏమన్నా రెలవెన్స్ ఉందా? సురేష్ గారు, ఒక 1500 ఎకరాలు సేకరించినప్పుడు వాటి మధ్యలో 2 గ్రామాల్లో ఒక 24-25 ఎకరాలు అసైన్ ల్యాండ్స్ ఉంటే వాటిని ఏం చేయాలి అనేటువంటి సమస్య సహజంగానే వస్తుంది. దాన్ని ఏ విధంగా తీసుకున్నారు ఏమిటి అనేటువంటిది విచారణ చేయొచ్చు, అదేమి తప్పేమీ కాదు. కానీ ఆచరణాత్మకమైనటువంటి సమస్యలు కూడా దానిలో ఇముడున్నాయనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రెండవది, శ్రీకాంత్ గారు కక్ష సాధింపు చర్య అంటున్నారు. నేనేమంటే కక్ష సాధింపు చర్య కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా సహకరిస్తున్నారు 100%. ఎందుకు? ఈ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది? 1999లో ఉనికిలోకి వచ్చింది. ఆ సమయంలో ఎవరు అధికారంలో ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. మరి ఆ భూమి అంటే 2004 వరకు, 99 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. ఆ భూమిని ఎప్పుడు కొనుగోలు చేశారు? రాజశేఖర రెడ్డి గారు అధికారానికి వచ్చిన తర్వాత కొనుగోలు చేశారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగానే కొనుగోలు చేశారా? సురేంద్ర నాయుడు గారు లేదా జోలపురం శ్రీకాంత్ గారు చెప్పాలి. ఒకటి. మరి అప్పుడు చేసినప్పుడు ఆ తర్వాత రాష్ట్రం విడిపోయింది, చంద్రబాబు నాయుడు గారు ఒక 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. మరి ఆ 5 సంవత్సరాలు దాని గురించి మరి ఎవరు ఫిర్యాదు చేయలేదా? లేకపోతే ఎందుకని చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారుగా. ఆ మాచర్ల ప్రాంతంలో ప్రత్యర్థులుగా 2 ముఠాలు తారసిల్లుతూనే ఉంటాయి కదా. అప్పుడు ఎవరు చెప్పలేదా? లేదా అటువంటి విచారణ వేయాలనేటువంటిది అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తోచలేదా అనేటువంటిది ఒక ప్రశ్న. రెండోది, ఇడుపులపాయలో మన సురేంద్ర నాయుడు గారే చెప్పినట్టు, మనందరికీ తెలిసినట్టుగా మన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ భూములు కావచ్చు, అసైన్డ్ ల్యాండ్స్ కావచ్చు ఉన్నాయి అని చెప్పినప్పుడు మరి ఎందుకని చంద్రబాబు నాయుడు సర్కారు వాటిని స్వాధీనం, ఇప్పుడు 24 ఎకరాలు మనం అందరం సంతోషిద్దాం, సమర్థిద్దాం. మరి ఇడుపులపాయ భూములను ఎందుకని స్వాధీనం చేసుకోలేదు ప్రభుత్వం? గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు స్వాధీనం చేసుకోలేదు. ఇప్పుడు మళ్ళా 2 సంవత్సరాలు అధికారం వచ్చిన తర్వాత కూడా స్వాధీనం చేసుకోలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వారిని సమర్థించడమా, లేకపోతే ఆయన అక్రమాలని వీటన్నిటిని సమర్థించడం? సార్, నాకు తెలియదు ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు చెప్పే వరకు కూడా. ఎందుకంటే ఆయన అసెంబ్లీ సాక్షిగా అనుకుంటా కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పొరపాటున అది ఎలా జరిగిందో మా తండ్రి గారి ద్వారా ఆ టైంలో జరిగింది, పొరపాటు జరిగింది, కావాలని తీసుకుని నేను హ్యాండ్ ఓవర్ చేస్తానన్న మాట అయితే విన్నట్టు గుర్తు నాకు. అవే కదా సార్ ఇప్పుడు ఆ భూముల గురించగా. మరి నేను అనుకున్నాను ఆయన ఆ మాట అన్న తర్వాత, ఇప్పుడు ఆ మాట అన్న తర్వాత బై డిఫాల్ట్ కదా అయ్యే కదా. అదే అవును సార్, నాకు గుర్తుంది. ఇంకోటి, అసలు అది యాక్చువల్గా ఎప్పుడు అది హైలైట్ అయిందంటే మీకు గుర్తుండే ఉంటుంది, డెవిల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కరెంట్ తాపర్ చేస్తాడు. కరెంట్ తాపర్ జాతీయ మీడియా తరపున వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్కి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళినప్పుడు కరెంట్ తాపర్ విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆ ఇంటర్వ్యూలో ఇరుకుని పెట్టాడు. కరెంట్ తాపర్ నోన్ ఫర్ హిజ్ ఇంటర్వ్యూ స్కిల్స్ కదా. మోడీనే 3 నిమిషాల్లో మంచినీళ్ళు తాగిచ్చి ఇంటర్వ్యూ నుంచి పారిపోయేదటి చేసినటువంటి వ్యక్తి. బట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొత్తానికి అయితే ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ చేశాడండి కొద్దిగా నీళ్ళ నవ్వులతోనే. అప్పుడు అది బాగా వెలుగులోకి వచ్చింది, బాగా హైలైట్ అయింది. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అసెంబ్లీలో ప్రకటన చేశారు, ఆయన ఒప్పుకున్నాడు, పొరపాటున అది మా కింద ఉన్నాయి, వాటిని నేను వెనక్కి ఇచ్చేస్తాను. ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు చెప్పే వరకు కూడా మేమంతా ఏమనుకున్నాం అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పిన తర్వాత ఈ పాటికి వెళ్ళిపోయే ప్రభుత్వం వెనక్కి వచ్చేసి ఉంటే అనుకుంటాము. ఇప్పుడు వరకు రాలేదంటే ఏంటంటే దీని అర్థం కోటేశ్వర గారు అన్నట్టు ఏం సహకరిస్తున్నారా, లేకపోతే పోనీలే నా స్నేహితుడు కదా ఎంత కాదనుకున్నా, లేకపోతే ప్రభుత్వ భూమే కదా అని చెప్పేసి ప్రజల సొమ్ము అనేసరికి ఇలా దారదత్తం చేస్తారా? ఆయన ఇస్తానన్నప్పుడు ఎందుకు తీసుకోవాలా? ఆయన ఎందుకు ఇవ్వలేదు అసలు?
ఏం సార్? ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. అవును. ప్రశ్నించేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు, లేకపోతే తాట తోలు కొలిసేటువంటి వాళ్ళందరూ ఏమయ్యారు? ఈ 24 ఎకరాలు తీసుకోవడం మంచిదే, దీన్ని సమర్థిద్దాం. వాట్ అబౌట్ దట్ ల్యాండ్స్ అనేటువంటిది ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని వినియోగించుకొని 50 సంవత్సరాలకి లీజును పొడిగించారు. మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా అధికారం ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఉండి 50 సంవత్సరాలకి లీజు పొడిగించినప్పుడు ఇది చట్ట విరుద్ధం, ఇటువంటిది ఇవ్వడానికి వీల్లేదని చెప్పి ఆ జీవోని రద్దు చేసే అధికారం చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంది కదా. ఎందుకని రద్దు చేయలేదు 2 సంవత్సరాల నుంచి? ఎంతసేపటికి ఆయన ఇట్లా దుర్వినియోగం చేశాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవడం, లేకపోతే ఇంకోటి చేస్తున్నటువంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళకి తెలుసు కదా, తెలుగుదేశం పెద్దలకి. ఎందుకని రద్దు చేయలేదు ఆ జీవోని అనేటువంటిది ఒకటి. అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే, అది 25 సంవత్సరాల నాడు ఉనికిలోకి వచ్చినటువంటి ఒక కంపెనీ. మన శ్రీకాంత్ గారు ఏమంటున్నారు, అది ప్రజల భాగస్వామ్యం అంటున్నారు. ఏమండి, ఏమన్నా ఎన్ఎస్సిలో కానీ లేకపోతే స్టాక్ మార్కెట్లో ఏమన్నా దాన్ని చేశారా అండి? లిస్ట్ పెట్టారా? పెట్టలేదు. అది పెట్టినప్పుడు ప్రమోటర్స్ కంపెనీ 5 10 మందా, 15 మందా, 20 మందా, అంతమంది ప్రమోటర్స్ అంతే ఉంటారు తప్ప లక్షలాది మంది ప్రమోటర్స్ ఉండరు కదా ఏ కంపెనీకి. కామన్ సెన్స్ అది. అందుకని అది ప్రమోటర్స్ తో పెట్టినటువంటి కంపెనీ అది. అందులో ప్రమోటర్స్ ఎవరుంటే వాళ్ళు యజమానులు. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు, లేకపోతే వాళ్ళ పాలేర్లు కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా కావచ్చు. వాళ్ళంతా ప్రమోటర్స్, దానికి హక్కుదారులు. కొనుక్కోవచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇవ్వచ్చు. అది వాళ్ళది కాదు. కంపెనీది అంటే కంపెనీ ఏమన్నా ఊడిపడుతుందా? ఊడిపడదు కదా. అందుకని రెండోది, ఆ విధంగా రాష్ట్రంలో భూములను తీసుకొని పరిశ్రమలు పెట్టకుండా, లేకపోతే సంస్థలు పెట్టకుండా అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దాన్ని సర్వే చేసి ఈ నిబంధనలను ఉల్లంఘించినారు గనక మీ భూములు మేము వెనక్కి ఎందుకు తీసుకోకూడదు అనేటువంటి దమ్ము, ధైర్యం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఉన్నదా? కీలకమైనటువంటి ప్రశ్న అది. ఎందుకని ఆ విధంగా తీసుకునేట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేట్లయితే, ఇంకా బడా వాళ్ళు ఉన్నారు, జాతీయ కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళ పేరుతో ఉన్నటువంటి భూములన్నీ అట్టాగే పడి ఉన్నాయి. సంస్థలు లేవు, పరిశ్రమలు లేవు. అలాంటివి ఎన్ని ఉన్నాయో, కనీసం ఎన్ని ఉన్నాయి అని తేల్చేటువంటి నిజాయితీ కూడా ఈ ప్రభుత్వానికి ఉందా అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. అందుకని 24 ఎకరాలు ముందుకు తెచ్చినటువంటి ఈ సందర్భంగా మరి అటువంటి చర్య తీసుకునేటువంటి చిత్తశుద్ధి కానీ, నిజాయితీ కానీ ఈ ప్రభుత్వానికి ఉన్నదా? ఏమనండి, కమిటీని వేయమనండి. ఎన్నెన్ని భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, అదేమన్నా కష్టమా? జగన్మోహన్ రెడ్డి గారు సర్వే రాళ్లలో అన్ని ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అని చెప్పగలిగినటువంటి వాళ్ళు, ఆయన మీద అన్ని బొమ్మలు వేసుకున్నారు, ఇన్ని బొమ్మలు వేసుకున్నారు అని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఈ భూములు తేల్చలేరా? ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, యువగళం లోకేష్ గారు కావచ్చు, ఎందుకని నోరు విప్పరు? ఇవన్నీ అసలైనటువంటి సమస్యలు. ఇవి 24 ఎకరాలు కాదు. తులసిరెడ్డి గారు చెప్పినట్టు రాళ్ళు రప్పలు ఉండి వాడు అసలు పట్టించుకోకపోయి, వాడికి అసలు తెలుసో లేదో కూడా తెలియదు. నిజంగా రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే ఓకే, అదే ఏదో పేరుతో, తప్పుడు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే రద్దు చేయొచ్చు. రద్దు చేసే అధికారం ఎప్పటికైనా ఉంటుంది ప్రభుత్వానికి. 2 ఏళ్ళు అయినా 20 ఏళ్ళు అయినా రద్దు చేసే అధికారం ఉంటుంది. వాట్ అబౌట్ ఇడుపులపాయ భూములు, మిగిలినటువంటి కంపెనీలకు చెందినటువంటి భూములు ఏంటి? మరి అదే సరస్వతి పవర్ కి 50 ఏళ్ళు లీజుకి ఇస్తే అక్కడ ఎటువంటి కార్యకలాపాలు లేకపోతే దాన్ని ఎందుకని రద్దు చేయలేదు ఈ ప్రభుత్వం? ఇది నా ప్రశ్న. ఎనీథింగ్ టు రిప్లై ఆర్ సే?